నమస్కారం సార్. ఎర్రగొండపాలెం రమ్మంటే ఎర్రగొండపాలెం వెళ్తే ఆ డాక్టర్ చూస్తా అని చెప్పి ఏమి చూడకుండా చేయి కూడా పట్టుకోకుండా కనీసం కూర్చోమని కూడా అనకుండా వచ్చే పింఛను 10 సంవత్సరాల నుంచి వచ్చే పింఛను ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం తీసేసిండు. ఇప్పుడు నాకు బతుకు దొరకలేదు. ఆ డాక్టర్ కూడా కనీసం చేయన్న పట్టుకొని చూడాలి కదా, అది కూడా చూడలేదు. ఇప్పుడు నాకు ఏం లేదు. ఈ వచ్చే పింఛను కూడా తీసేస్తే నా పరిస్థితి, నా బతుకు దొరికింది. ఏం లేకపోయా ఎట్లా సార్? మా పింఛన్ తీసేది సార్. ఇప్పుడు ఇంటి బాడీ కట్టుకోవాలన్నా కూడా దేని మీద బతకాలండి సార్. మాకు ఇచ్చే జీతం ఆడ 8,000 ఇస్తారు. ఆ 8,000 ఇంట్లో జరగాలి. ఆయన పింఛన్ అన్ని 5 మందులకి అన్ని ఎందుకు మేము ఇంటి బాడీ కూడా కట్టుకోవాలా? మా ఇల్లు కూడా ఇది సొంత ఇల్లు కాదు, బాడిగ ఇల్లు. నెలకు వచ్చి 2,000 ఇంటికి కూడా కట్టుకోవాలి సార్. కరెంటు బిల్లు ఇవన్నీ ఎట్టా సార్ ఇది తీసేస్తే మాకేం అర్థం అవుతుంది సార్. మేమేం చేసుకుంటాం సార్. మాకు ఇల్లు కూడా లేదు సార్. అసలు దయచేసి సాయం చేయండి సార్. నాకైనా హెల్ప్ చేయండి సార్. మీరే ఆయన కాళ్ళు చేతులు వేసి చూపు కూడా తగ్గింది సార్. కన్ను కూడా లేదు ఆయనకి. మాకు మేము ఇద్దరమే ఉన్నాం సార్. మాకు ఎవరు లేరు ఇక్కడ. పిల్లలు కూడా యుద్ధాలు వాళ్ళు పోయి ఉన్నారు.